గుడ్ మార్నింగ్ గైస్, ఐ హోప్ యు ఆల్ ఆర్ గుడ్. బ్యాక్ అగైన్ విత్ ద న్యూ వీడియో. సో లాస్ట్ వీడియోలో అయితే మంచి సపోర్ట్ ఇచ్చారు. సో ఈ వీడియోలో కూడా అట్లాగే సపోర్ట్ ఇవ్వండి. ఒక లైక్ అండ్ ఫాలో అయితే ఖచ్చితంగా హిట్ చేయాలి మీరు. ఇక మేమైతే రెడీ అయిపోతున్నాం. బ్యాగ్స్ అన్ని ఇట్లా ప్యాక్ చేసి కిందికి తీసుకెళ్ళి బ్యాగ్కి కట్టేయాలి. నైట్గా మంచిగా స్లీప్ వేసినాం. మంచిగా ఏసీలా మంచిగా కూల్గానే ఉండే. ఇది కూల్గా ఉంటుందో ఉండదో అనుకున్నాం, కానీ ఇక బాగానే ఉండే ఏసీ. ఫైనల్లీ మేము ఇక్కడ నుంచి ఇప్పుడు మేము ప్రజెంట్ వచ్చేసి ఆగ్రాలో ఉన్నాం. ఆగ్రాలో నుంచి ఇప్పుడు తాజ్మహల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. తాజ్మహల్ చూసేసుకొని ఇంకా అక్కడ ఏదైనా ఒక ప్లేస్ ఉంటే అది ఎక్స్ప్లోర్ చేసేసి అక్కడ నుంచి మేము ఇవాళ ఎలాగైనా చేసి ఢిల్లీ అయితే క్రాస్ అవ్వాలి అని అనుకుంటున్నాం. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. స్టే ట్యూన్ ఇన్ దిస్ వీడియో. స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. సో ఫైనల్ గాయ్స్, ఇక మనం అయితే రెడీ అయిపోయినాం. ఇక హోటల్ని ఇప్పుడు చెక్అవుట్ చేసే టైం అయిపోయింది. సో ఫాస్ట్గా పెట్టి చెక్అవుట్ చేసి ఇప్పుడు మనం తాజ్మహల్ వెళ్ళబోతున్నాం. తాజ్మహల్ తర్వాత ఎక్కడ వెళ్తున్నాం బ్రో? తెలియదా? సరే, ఏడికైతే ఆడికైతే ముందు పోదాం. ఇది డీజే యాప్లో ఇది ఎక్స్పోర్టింగ్ కొడుతున్నా. 2 hours అయింది. ఇప్పుడు 88% అయింది. ఇంకా ఎంత 12% ఏమో ఉంది. అది ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఇంకా అప్లోడ్ చేసేది ఉంది. బండిని అయితే ఇట్లా కట్టేసిన నైట్, ఎందుకంటే మళ్ళీ దీని మీద మన గలీజ్ అవుతుంది అనేసి. మళ్ళీ ఇప్పుడు తీసేసి ఈ బ్యాగ్ని ఇక్కడ సెట్ చేసిన తర్వాత మళ్ళీ బ్లాగ్ ఆన్ చేస్తా. మనోడిది మొత్తం బ్యాగ్ కట్టడం అయిపోయింది. ఇక నాది ఉన్నది. నేను ఒక సైడ్ కడితే ఇంకో సైడ్ పోతున్నది. ఇది అవునంటే సైడ్ బ్యాగ్స్ కదా, అది కట్టేస్తుంది. కానీ మధ్యలో ఉంటుంది. అటు ఇటు ఈక్వల్ వెయిట్ చూసుకొని పెట్టుకోవాలి. లేకపోతే మళ్ళీ జారుతుంది, మళ్ళీ ఆగాలి, మళ్ళీ కట్టాలంటే చాలా పెద్ద టాస్క్ అది. తొందర రా బ్రో. కట్ట రాకుంటే ఎందుకు బ్రో? అరే సింగిల్ రైడ్ వస్తే ఎట్లా చెప్పు? సింగిల్ రైడ్ వస్తే అది వేరే తర్వాత ముచ్చాడు తర్వాత, కానీ ముందు ఇదైతే సైడ్ ఇటు అన్న తీసిన. ఆడోళ్ళు కడతారు ఇది. అరే అంటే నువ్వు ఆడవు నువ్వు కడతాను అంటే నువ్వు ఆడవు నువ్వు కడతాను. దీన్ని ఎంత చెప్పాలి? సీటర్ ఏది కట్టలేదు కదా చెప్తాను. ఆడోళ్ళు కడతారు. ఎవడు కడతాడో కట్టని. కరెక్ట్ మధ్యలో రాను. ఓకే పోతుంది కట్ట రాకుంటే. నువ్వు కడతావు బ్రో, నువ్వు కడతావు. నేర్చుకుంటా ఆగరా. అది ఇంకా నెల ఉన్నాయిగా. మొత్తం ఏ పనులు ఇక రోజు కట్టుడు తీసుడు గదే ఉన్నది. ఇంకేం కావాలి? 3 అడుగులు నడిచినావు. చలో గాయ్స్, ఇక స్టార్ట్ అయితే అయిపోదాం. లేట్ అయింది. ఇక్కడనే ఉంటున్నాం అప్పటి నుంచి. అయింది 1/2 hour అయింది. 1/2 hour కన్నా ఎక్కువనే. ఇగో ఇప్పుడు 1% కనిపిస్తున్నా. అది అయితేనే లేదు అసలుకి. నేను చేస్తూనే ఉన్నా. ఈ డీజే యాప్లోనే ఇది చేసిన. మొత్తం అంత ఫెయిల్ ఉంది. ఎందుకంటే అది మళ్ళీ దీంట్లో ఎక్స్పోర్ట్ చేయాలని అంటే మెమొరీ ఫుల్ అని చూపిస్తున్నది ఐఫోన్. మొత్తం డిలీట్ చేసిన. బాబ్రో తొందరగా తిప్పవు. నువ్వు తీయవు. అరే నీ వెనకస్తా నేను నీకు మళ్ళీ అది ఇది పెట్టిన అదే ఎక్స్పోర్టింగ్. అరే పాబ్రో, నాకు దమ్ చేయకు. నువ్వు నాడు. అరే పా, నువ్వు అక్కడ నీ దాంట్లో లొకేషన్ పెట్టు. ఇగో నా ఫోన్లో ఇది ఎర్రిపు ఫోన్ ఉన్నది. అరే ఈడ ఉంటే ఇక్కడనే ఉంటావు బ్రో. తొందరగా పా. అరే నేను ఎటాని పోవాలి? పా నీ దాంట్లో లొకేషన్ పెట్టు. నేను పెట్టలేను బ్రో. ఇప్పుడు నేను ఎట్లా పెట్టాలి లొకేషన్? నా దాంట్లో ఇదో నడుస్తున్నది. అయితే ఏం చేయాలి? పావిగా పా, నువ్వు పా, ముందు పా. అరే ఆన్ చేయి బండి. సో ఫైనల్లీ గాయ్స్, మనం ఇక రైడ్ అయితే స్టార్ట్ చేసాం. కానీ మనోడు ఆగుతూనే ఉన్నాడు. బట్ తాజ్మహల్కి ఎటు సైడ్ నుంచి వెళ్ళాలో నాకైతే తెలీదు. లొకేషన్ పెడదామని అంటే ఇక్కడ ఇది ఒక సోదినట్టు. సో ఫైనల్లీ గాయ్స్, వీఆర్ రోమింగ్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ ది ఆగ్రా. ఇది ఆగ్రాలో స్టార్టింగ్ పాయింటే. మనోడు ఎటు సైడ్ వెళ్ళిండో నాకు అర్థమవుతలేదు. నాకు ఐడియా లేదు. రూట్ మ్యాప్ పెట్టుకోలేదు. చూడాలి. మళ్ళీ లేనిపోయిన సైడ్లో మనం వెళ్ళిపోతే పెద్ద స్టంట్. ఇట్లాంటి కరెంట్ పోల్స్ అయితే రోడ్కి మధ్యలోనే ఉన్నాయి. పోయిపోయి దానికి గుద్దేయి అన్నట్టు. ఎందుకంటే బాబు ఇట్లున్నది. అండ్ మేము ఇప్పుడు ఢిల్లీ అయితే రీచ్ అవ్వాలి. ఎందుకనంటే అక్కడ ఒక మంచి మైక్ తీసుకోవాలి అండ్ రైడింగ్ గేర్ అండ్ నీ ప్యాడ్ తీసుకోవాలి. కింద పడితే దెబ్బలు తగలకుండా. ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసినా బట్ ఇప్పటి వరకు నేను అసలుకి తీసుకోలేదు. అరే జైపూర్ ఇటేనా? ఏం అర్థం అవ్వట్లేదు.
ఢిల్లీ, జైపూర్. ఓకే, ఇప్పుడు ఆగలేదు, ఏం చేయలేదు, అంతా దిమాగ్ ఖరాబ్. వెళ్ళిపోయిండు. నేను మళ్ళీ లొకేషన్ పెట్టి వెళ్ళాల్సి వస్తుంది. నా ఎక్స్పోర్టింగ్ అయితే చాలా ప్రాబ్లం చేస్తుంది ఈసారికి. ఇటు నుంచి వెళ్తున్నారు, అక్కడి నుంచి యూటర్న్ తీసుకోవాలి. ఇప్పుడు యూటర్న్ తీసుకొని తాజ్మహల్కి అయితే వెళ్ళాలి. నేనేమో డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళాలేమో అని నేను అనుకున్నా. ఇక్కడ రూల్స్ అసలు ఫాలో చేస్తారా? ఏం అర్థమవుతలేదు. ఇటు తీసుకోవాలి, రైట్ వెళ్ళాలి మనం. చేసిండే ఏమో డైరెక్ట్ వెళ్ళిపోవడం అనిపిస్తున్నాయి. అరే జాన్, అరే బాయ్, రూల్స్ ఇక్కడ ఎవరు ఫాలో చేస్తాడు? మొత్తం సిగ్నల్ వేపేసుడే. ముందు ఇది పోలీస్ వ్యాను, ఆర్మీ వ్యాను అర్థమవుతలేదు. ఒకటి వెళ్తుంది పోలీస్ వ్యాన్. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలనుకుంటా, నాకు తెలిసి అని అనుకుంటున్నా. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఆగ్రా ఫోర్ట్కి అయితే వెళ్ళాలి. ఆగ్రా ఫోర్టేనా? సారీ, తాజ్మహల్ అండ్ ఆగ్రా ఫోర్ట్ ఉంటున్నాయి. అండ్ సర్కిట్ హౌస్ కూడా ఉంది. అంటే ఏంటిదో నాకు తెలియదు. లెఫ్ట్ వచ్చేసి తాజ్మహల్ మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్ళాలి. మొత్తం ఇట్లా పాతకాలం ఇల్లు లెక్క ఉన్నాయి. చలోరే భాయ్ సాబ్ చలో. ఇక్కడ ఎక్కువ రిక్షాలు అండ్ టుక్టుక్లే ఉన్నాయి. అంటే ఆటో ప్లేస్లో ఆటోస్ తక్కువ ఉన్నాయి. ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. ఏంద్రా బాబు, ఇంకా 2010లో ఉన్నారు అన్నట్టున్నది ఒక్కొక్కడిది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ పోలీస్ స్టేషన్ చూస్తే ఒక బార్ షాప్ లెక్క ఉన్నది. ఇక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి. రోడ్డు అరే ఎటు చూసి వస్తారో కూడా అర్థం కాదు. ఒక్కొక్కడు అంతా ఆగం ఉంటాడు. ఇబ్బందికి ఏం అర్థం కాదు. ఆడేం పని చేస్తాడో ఆనికే తెలియదు. అట్లుంటారు. ఇప్పుడు నేను ఎట్లా ఎట్లా చేద్దాం రా నా కొడుకుల్ని. చూడండి ఆగ్రా స్ట్రీట్స్ ఎట్లా ఉన్నాయో. ఇంకా మొత్తం పాతకాలం పాత మోడల్సే ఉన్నాయి. అంటే ఇట్లా మెయింటైన్ చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు కావాలనేసి. తాజ్ సిటీ హోటల్ అంట ఇది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి నా బ్రేక్ ప్యాడ్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. మొన్ననే చేంజ్ చేసిన. ఒక ఎంత 3-4 days కూడా అయితే లేదు. कहाँ जाते रे? तू लेके जाता क्या मेरे को उठा के? ఓకే, తాజ్మహల్కి వచ్చేసినాం మనం సక్సెస్ఫుల్గా. మన బ్రో ఎక్కడ పెట్టాను किस तरफ? पार्किंग में जाइएगा. कहाँ, किधर है? एक पीछे मेट्रो है ना, मेट्रो स्टेशन ताजमहल का मेट्रो, वहीं पार्किंग है. वहीं से एक बेस्ट गेट का गेट है. ओके, वहीं से एंटर करना. इधर से नहीं जा सकते? नहीं, इधर से नहीं जाएगा. థ్యాంక్ యూ बोलने के लिए. ఇటు నుంచి కాదని అంటున్నాడు కదా మనోడు. हम लोग लोकेशन लगा है तो इधर से आया. वो दिखाता है बिना
allow नहीं है Okay. only pass होगा ఓకే 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 ఇటు సైడ్ అంటే ఇలా పాస్ ఉంటేనే ఇటు సైడ్ నుంచి వెళ్ళొచ్చంట, లేకపోతే వెళ్ళరాదని అంటున్నారు. పార్కింగ్ కాదురా, ఇది ఫుడ్ వెళ్తున్నారు ఇక్కడ. If you want to meet guide, I will arrange your parking No, also. my friend is here. He is roaming in the streets. He missed it somewhere, so I'm waiting for him. Let him come. And if you need a guide, No need the guide. Just we need a parking. where you Like, from? we are from Telangana, Hyderabad. But you will take one guide. Guide is the more helpful. Yeah, guide is helpful, but we are not exploring more. Just we are making some pictures. Just we are making the pictures. That's it. And I will arrange your ticket also quickly. Ticket quickly, and you don't follow any queue. Quickly, each and everything I will show you. Okay, let my friend come. ఎటు నుంచి ఎటు వెళ్ళాలనో కూడా అర్థమవుతలేదు. వాడేమో యూ నీడ్ పార్కింగ్, ఐఎమ్ బెస్ట్ గైడ్, సర్టిఫైడ్ గైడ్ అనుకుంటా నాకే చెప్తున్నాడు. నేను అన్నా అరే వీ డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ గైడ్. అరే మేము జస్ట్ ఆడ ఫోటోలు దిగి ఆడేదో 2 వీడియోలు తీసుకొని వెళ్ళిపోతామని చెప్పిన. ఆడ గైడ్ చేయాలంటే అదే ఒక పెద్ద బ్లాగ్ అయిపోతుంది. అట్లా ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే ఇక మనకు పార్కింగ్ అవుతుంది. మన బ్రో కూడా ఎక్కడో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడో ఏమో. అరే ఇద్దరు వాట్ ఈస్ దిస్? అబ్బా ఇక్కడ సిగ్నల్ ఇక్కడ ఫాలో చేస్తున్నారు. ఇంతకుముందు అయితే ఎక్కడ కూడా సిగ్నల్స్ అసలు ఫాలోనే చేయలేదు వాళ్ళు. ఓకే ఇక్కడ నుంచి మళ్ళీ ఆ సర్కిల్లో నుంచి రైట్ తీసుకొని అటు సైడ్ వెళ్ళాలి, తాజ్మహల్ వెస్ట్ గేట్ పార్కింగ్ దగ్గర. అరే ఎటు నుంచి రా బాబు, ఇంకా వచ్చేస్తున్నారు. ఇక మనం తాజ్మహల్ చూడడానికి అయితే వచ్చేసినాం. ఒకటి తర్వాత ఒకటి పార్కింగ్లు గిరికింగ్లు అది ఇది అనుకుంటా చేసేసారు. అయితే మేము లగేజ్ ఈడ ఇదే బండికే పెడుతున్నాం. ఈడేమన్నాడంటే మనిషికి 100 ఇవ్వండి, మీ బైక్స్ మేము చూసుకుంటాం అని అన్నాడు. ఇద్దరికి 200 అయితే అయింది. అండ్ తాజ్మహల్ది ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్ అన్నమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ వెళ్ళాలి, ఇంకా ఎక్స్ట్రా అది లెదర్ ఫ్యాక్టరీ అది ఇది అని అంటే అది ఇంకెక్కువ అయిపోతున్నది. అట్లనేసి మీరేం మా దగ్గర రాకండి, మాది మేము వెళ్తామని. ఆగ్రాలో బైక్ రైడ్ చేసేటప్పుడు ప్రాబ్లం ఏం వస్తుందనంటే ఒక చిన్న రౌతులు ఉంటాయి కదా, డైరెక్ట్ కళ్ళ లోపలనే పోతున్నాయి. మనం అనుకుంటాం క్లీన్ ఉంటుందేమో అనేసి, అంత క్లీన్ ఏమి ఉండదు. మొత్తం ఆ డస్ట్ అదంతా ఉంటుంది ఇక, కానీ కళ్ళు మాత్రం మొత్తం ఎర్రగా అయిపోతున్నాయి. మా బ్రో అయితే ఇంకా ఘోరంగా అయింది. నేనన్నా కొంచెం వైజర్ వేస్తున్నా, కానీ ఏదైతే చిన్నది పోతుందో అది ఐస్కి మాత్రం ఘోరంగా ప్రాబ్లం అయితే వేస్తున్నది. అండ్ ఇటు సైడ్ ఈ బస్సెస్ చూడండి ఎట్లున్నాయో. అండ్ అక్కడ కూడా ఉంది. వీళ్ళు ఎట్లా అంటే ఓన్గా డెకర్ చేసుకుంటారు అన్నట్టు. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 50 మీటర్స్ అయితే 500 మీటర్స్ అయితే ఉంటుంది. ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి ఈ పార్క్లో నుంచి. కూడా మనం అక్కడ లాకర్స్లో అయితే పెట్టేసిన తర్వాత ఇక ముందుకు ఇంకా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే డైరెక్ట్ మనం తాజ్మహల్కి అయితే ఎంటర్ అయ్యే ముందు ఒక టికెట్ అయితే ఉంటుంది. ఆ టికెట్ ప్రైస్ వచ్చేసి 500. ఇది ఎట్లా అంటే ప్రతి ఒక్కరు ఇట్లా వచ్చి మనతో మాట్లాడినంటే వాడు స్కామ్ చేయడానికి వస్తాడు. వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండి మనం అంటే నడుచుకోవాలి. ఏం ఎక్స్ట్రా ఏం మాట్లాడద్దు, ఏం చేయొద్దు, మూసుకొని మనకు వాళ్ళ భాష రాదన్నట్టే చేయాలన్నట్టు.
లేకపోతే 500 1000 రూపాయలు ఇట్లా లాస్ అవుతూ ఉంటాము గాయస్. అది ఆన్లైన్ అస్సలకి అయితే లేదు, అప్పటి నుంచి చేస్తున్నాం. అది ఆఫ్లైనే తీసుకుందాం అనేసి అనుకున్నాం. ఇంకా డైరెక్ట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక మన తాజ్మహల్ అయితే అనిపిస్తుంది. వెయిట్, సో ఇదే వచ్చేసి మన తాజ్మహల్ ఎంట్రీ టికెట్. అది ఒక కాయిన్ లెక్క ఉంది. వాటర్ తాగడానికి అయితే ఆగినాం. లోపలికి పోనీకి అయితే చాలా పెద్ద లైన్ ఉన్నది. ఇక అదే లైన్లో మేము కూడా పోతున్నాం. నన్ను వేసి అడుగుతున్నారు, ఆప్ కాసే ఇండియా సే ఓకే. అరే నేను ఇండియానే, నాది తెలంగాణ మాది అని చెప్తే నో యు ఆర్ బిలాంగ్స్ టు అనదర్ కంట్రీ అంటున్నాడు. షో మీ యువర్ ఐడెంటిటీ అంటున్నాడు. మళ్ళీ తీసి నాకు ఆధార్ కార్డు తీసి ఆయనకి చూపెట్టిన. ఓకే సారీ యూ కెన్ గో అని అంటున్నాడు. ఇట్లున్నారు రా బాబు ఫారినర్స్. నేనంట ఫారినర్ లెక్క ఏడికెళ్ళి కనబడుతున్నా, కుండ మొక్క పొండి నేను. ఇది వచ్చేసి ఎంట్రీ గేట్. మేము అటు నుంచే ఇప్పుడు వచ్చినాం ఇటు సైడ్. అండ్ ఇది దీన్ని బులాండ్ దర్వాజా అని అంటారు. ఇదే అని నేను అనుకుంటున్నా, నాకు కూడా ప్రాపర్గా తెలియదు, నేను చూసుకోలేదు. అట్లా ఇటు సైడ్ ఇంకొకటి ఉంది. అండ్ అది చూసుకున్నట్లయితే మన తాజ్మహల్ అన్నట్టు. సో ఇక మా ఫ్రెండ్ ముంగట వెళ్తున్నాడు, వాడు కూడా వ్లాగ్ చేస్తున్నాడు. ఆయనకు అంటే కెమెరా ముందు మాట్లాడరాదు కానీ ఇక మాట్లాడుతున్నాడు అట్లా. అరే బాయ్ చలో. సో గైస్ ఇప్పుడు ఇక మనం డైరెక్ట్ ఈ గేట్ లోపలికి అయితే ఎంటర్ అయితే అయిపోయాం. అండ్ ముంగట కొంచెమే కనిపిస్తుంది తాజ్మహల్. ఇంకా కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఇక మొత్తం అయితే కనిపించేస్తుంది మనకి. వావ్, వేరే నెక్స్ట్ లెవెల్ ఉంది. So finally guys, we entered in the Taj Mahal. We are in the Agra. మనం వెనకైతే చూసుకోవచ్చు తాజ్ మహల్ అయితే ఉంది. ఇవన్నీ నేనైతే బుక్స్లో చదువుకున్నా, అంటే తాజ్ మహల్ ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని ఫొటోస్లలో చూసిన, కానీ లైవ్లో ఫస్ట్ టైం అయితే చూడడం. ఇవన్నీ చూడాలి, అన్నీ తిరగాలి అనేసి నా ఆశ ఎప్పటి నుంచో. ట్రావెల్ చేయాలి, కొత్త మనుషుల్ని కలవాలి, మంచి ప్లేసెస్లో తిరగాలి అనేసి. సో ఫైనల్లీ ఇవాళ ఒక్క తాజ్ మహల్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇది కూడా ఒక వండరే. ఈ మనిషి తాజ్మహల్ చూడడానికి వచ్చేసి ఆ తాజ్మహల్ని చూడగా అలా గర్ల్ ఫ్రెండ్ కోసం ఏమంటున్నా అంటే, ఇక నేను కూడా నీకోసం ఒకటి కట్టిస్తాను సేమ్ ఇట్లాంటిది అని అంటున్నాడు. కట్టిస్తావు ఒకటి నీ గర్ల్ ఫ్రెండ్ పేరు మీద? ఇంట్లో ఫోన్ చేసి ఇలా ఇంతకుముందు ఫారినర్స్ కనబడ్డారు. అయితే నేను పెంచిన ఆల్రెడీ, నేను పెంచిన అయితే ఆల్రెడీ ఫోటో తీసుకున్నాం. ఒకటైతే సేమ్ అదేమో ఫుట్బాలర్స్ వాళ్ళు ఉంటారు కదా, సేమ్ వాళ్ళు లెక్కన ఉంటారు. వీళ్ళతో మేము దిగింది ఫోటో. ఉన్నాయి. ఫైనల్లీ మన తాజ్మహల్ ఎక్స్ప్లోరేషన్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి రిటర్న్ అయితే వెళ్తున్నాం. ఇప్పుడు బైక్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేసి ఇవాళ ఢిల్లీ అయితే వెళ్ళాలి ఎట్లాగా అని చేసి. బ్రో ఇక ఇప్పుడు బండికి ఇక డైరెక్ట్ ఇక మన నెక్స్ట్ స్టాప్ ఎక్కడ ఉంటుంది చెప్పు? ఢిల్లీ దాటుదాం ఇవాళ. ఇవాళ ఒక 300 కిలోమీటర్స్ కొడదామా? 400 వీలైనంత కొట్టుడే అంతేనా? మాక్సిమం మన కోసం ఇంకో ఫ్రెండ్ ఆడ చూసుకుంటున్నాడు. అవునవును, నా కోసం కూడా అక్కడ ఒకటి కాట్రాలో ఒకటి వెయిట్ చేస్తున్నాడు. ఇక వాళ్ళని క్యాచ్ అయితే చేయాలి. మన గ్రూప్ ట్రిప్ అయితే అవునవును, గ్రూప్ రైడ్ మంచిగా ఉంటుంది. గ్రూప్ రైడ్ వేస్తే ఇప్పుడు మనం అట్లా ఆయన ఒక్కడు మనం ఇద్దరం. అవునవును, అది కూడా పెద్ద స్టంట్ అది. అందుకోసం వీలైన కొద్దీ ఎంత దూరం ఉన్నదో అంత దూరం కొట్టేసుకుంటూ పోతే ఎట్లా ఈరోజు జరగకుండా రేపు మార్నింగ్ వల్ల ఆయన రీచ్ అయ్యేటట్టు చూసుకుంటే అయిపోతుంది. అవునవును, ఢిల్లీ దాటుదాం. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఢిల్లీ రోడ్కే కదా మనం ఇప్పుడు పెట్టాలి లొకేషన్. పెట్టు, ఫాస్ట్గా పెట్టు.
మొత్తం నెక్స్ట్ లెవెల్ వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఉంటుంది. నేను కూడా అట్లా నా ఇష్టం వచ్చినట్టే పోతాను నా కొడుకుల వల్ల. అంతే 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 ఏం కాదు తాకినా కానీ ఏం కాదులే. లైట్ మొత్తం ఘోరంగా ట్రాఫిక్ ఉంది ఆగ్రాలో. అంతే ఏం పెద్ద సిటీ లెక్క అయితే అనిపిస్తలేదు నాకు. అంటే ఏరియా ఎక్కువ ఉండొచ్చు, బట్ హౌసెస్ అండ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నార్మల్గా చిన్నగానే ఉన్నాయి. ఘోరం అంటే ఘోరమైన ట్రాఫిక్ ఉంది. కానీ ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి, ఎవరికి తగలకుండా. ఇక కొంచెం మన తగిలితే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆడు మన మీద దొరుకుతూ ఉంటాడు, మనం ఆడి మీద దొరుకుతూ ఉంటాం. ఆడేవాడు నాకు తెలియదు, నేనే వానికి తెలియదు. సో మనం భయపడే అవసరం లేదు. డైరెక్ట్ ఎప్పుడైనా ఉండని ఆడు ఇక్కడ ఎప్పుడు మనం అనుకోవచ్చు మంచి వాళ్ళు ఉంటారు ఇక్కడ ఏమన్నారు, కొందరే మంచి వాళ్ళు ఉంటారు. ఇక అందరూ అంతే. ఇక ఆత్మూడ్ మొత్తం వేరే ఉంటాయి కదా. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడే ట్రాఫిక్ జామ్. అండ్ మనం ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కాబట్టి ఇట్లానే ఉంటుంది కదా. బాగా పెడదామా కొంచెం. చలో పదండి ముందుకు. అరే బాయ్. అరే ఎవరి పిల్లం చచ్చిపోయిందిరా, ఇంతనం ఇట్లా అవుతున్నారు. అగో ఆడ ముంగట కావాలని ఎవడన్నా ఒకటి లొల్లి పెట్టి ఇంత పెద్ద ట్రాఫిక్ జామ్ పెట్టింది వేసేవాడు. అరే సిగ్నల్ పడలేదు, ఏం లేదు. అయినా ఇక్కడ సిగ్నల్స్ ఎవరు ఫాలో అవ్వడు, కానీ ఏపీలు మాత్రం దెంగుతున్నాడు ఒక్కొక్కడు. ఒకటే పాయింట్ ఉంది, పెట్రోల్ పోయించాలని అనుకుంటున్నా. మా ఆవిడ బండిలో కూడా లేదు, నా బండిలో కూడా లేదు. నిన్న మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోనూ మనం ఫుల్ ట్యాంక్ వేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏమైంది ముంగటనా? సరే ముంగట ఓపిద్దాం అని అంటున్నాడు. ఇది ఫ్లైఓవర్ అయితే ఎక్కాలి. I think 6 way అనుకుంటా, ఇదేనా 6 way? ఇటేటో వెళ్తుంది. రూట్ మ్యాప్ ఇటేటో చూపిస్తుంది. అచ్చా ఇటు నుంచి స్ట్రైట్ అటు సైడ్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తే ఢిల్లీ, ఇటు సైడ్ వెళ్తే వేరే ఏరియా. అండ్ ఇది వచ్చేసి జియో బంక్. ఇక్కడ చూడాలి ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి. కొంచెం తక్కువనే ఉంటుంది దీంట్లో. అదేంటి డియో. ఓకే ఇక్కడ ఆగినాం పెట్రోల్ ఊపిద్దామని. 900 కొట్టిస్తున్నాం. ఎందుకనంటే ఆల్రెడీ కొంచెం ఉన్నది. అమ్మ ఇంకా అది ఫుల్ అయితే అయిపోతుంది అట్లా అనేసి. దీనైతే మొత్తం మాడిఫైడ్ చేసింది పెట్టకు. కొంచెం అయితే ఫుల్ అయిపోతుంది. 900 కరెక్ట్ వస్తుంది.
కరెక్ట్. ఇక్కడేమో 900 రూపీస్కి 9.65 వచ్చింది. మన దగ్గరేమో 1000 రూపాయలది పోస్తే 9.20 అంటే ఎంత వస్తుంది? हमको 100 आने का है. 100 रुपये वापिस करते हैं. ओके. పవర్ది కొట్టించుకో, మంచి మైలేజ్ వస్తుంది. మైలేజ్ అంటే అంతే, ఏమవుతుంది? అరే పని చేయి, ఇదే కొట్టి నార్మల్ ఏం మైలేజ్ ఇస్తుంది మన బండి, కానీ అంతే. ఇక కొంచెం క్వాలిటీ తేడా ఉంటుంది అంతే. ఈ బంక్లో 94 రూపీస్ ఉంది, నేను కొట్టించిన దగ్గర 92 రూపీస్ ఏమో ఉంది పర్ లీటర్. జియో బంక్ దాంట్లో తక్కువ ఉంటుంది. నాకు ఎంత వచ్చింది తెలుసా? 9.62 ఏమో వచ్చింది 900కి. ఇది ఫ్లైఓవర్. ఈ నా కొడుకులు ఇట్లా వస్తున్నారు రాంగ్ రూట్లో. ఏం రూల్స్ ఉండవు, ఏముండవు, వెళ్ళిపోవడాలు ఒకటే తెలిసి వీళ్ళకి, నా కొడుకులకి ఇంకేం తెలియదు. ఇష్టం వచ్చినట్టు వస్తూ ఉంటారు. ఇప్పుడు అటు నుంచి వెళ్ళి యూటర్న్ అన్నా తీసుకోవాలి కదా, మరి ఈడన్నా ఇక్కడ ఏదైనా ఒకటి పెట్టాలి కదా, లేదు. ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు అనుకుంటున్నాను నాకు తెలిసి. ఇక్కడ నుంచి బృందావన్ అనేది జస్ట్ 500 మీటర్సే ఉంది. చూస్తాం, ట్రై చేస్తాం అక్కడ వెళ్ళాలని. లెట్స్ సీ. మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు, నిన్న నైట్ తిన్నాం, దాని మీదనే ఉన్నాం. ఇంకా ఇక చూడాలి, ఏదైనా ఒకటి తినాలి. ఇది ఓకేనా? ఇది ఓకేనా? ఏం దొరుకుతాయి గైస్? ఇప్పుడు డైరెక్ట్గా ఢిల్లీ ఏం లేదు, వెళ్తాం, ఢిల్లీ దాటేసి వెళ్తాం డైరెక్ట్. ఎక్కడ కాట్రానా? కాట్రాలోనా? వాళ్ళు వెయిట్ చేస్తున్నారేమో. 700 కిలోమీటర్స్ ఇప్పుడు కొడితే ఇక డైరెక్ట్ కాట్రానే వచ్చేయాలి. యాక్చువల్లీ ఇప్పుడు ఒక 100 కొట్టినాం, ఇవాళ 800 అనుకుంటున్నాం కిలోమీటర్స్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. నా వల్ల అవుతుందో కాదో చూద్దాం ఈసారి. ఢిల్లీ ఇటు సైడ్ నుంచి ఇదే రోడ్గా ఇదే అటు సైడ్ నుంచి మళ్ళీ అటు వేరే ఫ్లైఓవర్ ఎక్కేసి వస్తుంది. ఇది వచ్చేసి చాలా పెద్ద టోల్ గేట్ అన్నమాట ఇక్కడ. ఇప్పుడు మనం ఢిల్లీలో ఎంటర్ అవ్వబోతున్నాం. ఇంకా జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ అనుకుంటా, ఐ థింక్ సో. దాని తర్వాత డైరెక్ట్ ఢిల్లీలోకి ఎంటర్ అయిపోతాం. అండ్ మేము ఇవాళ టోటల్ 800 కిలోమీటర్స్ కవర్ చేయాలని అనుకుంటున్నాం. బట్ ఎంత చేస్తున్నాం అర్థమవుతలేదు. బట్ స్పీడ్ మాత్రం ఎక్కువనే స్పీడ్తో వస్తున్నాం. అమౌంట్ 90-100 అట్లా వస్తున్నాం.
ట్రాఫిక్ జామ్ అక్కడ సిగ్నల్ ఆల్రెడీ పడ్డది లేదు, ఓపెన్ అయింది సిగ్నల్. బట్ ట్రాఫిక్ ఎట్లుంటుంది ఢిల్లీలో. ఫైనల్లీ గ్యాస్ వి ఎంటర్ ఇన్ టు ద ఢిల్లీ సక్సెస్ఫుల్లీ. బట్ ఈ ఢిల్లీ దాటాలని అంటే సాహసమే చేయాలి. ఇంత ట్రాఫిక్లో రైడ్ చేయాలి. అండ్ ఇట్లా స్ట్రైట్ వెళ్తే మనకి ఇండియా గేట్ కూడా వస్తుంది. అండ్ నెహ్రూ, చాచా నెహ్రూ ఉన్నాడు కదా, ఆ ప్లేస్ కూడా వస్తుంది అన్నట్టు ఇక్కడ. చూద్దాం అసలు ఇవన్నీ మధ్యలో ఎక్స్ప్లోర్ చేయాలన్నా లేదంటే రిటర్న్లో ఎక్స్ప్లోర్ చేయాలన్నా అర్థం అవ్వట్లేదు నాకు. ఇవాళ కాట్రా వెళ్దాం అనేసి ప్లాన్ ఉంది, బట్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఆ కార్ బాగుంది, BMW. అమ్మో, నెక్స్ట్ లెవెల్ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాం మనం. ఘోరం ఇది. వస్తే వాళ్ళము నేను రూట్ అయితే మిస్ అయిపోయినా మొత్తానికి. మా వాడు కాల్ చేస్తే వేరే రూట్ నుంచి వెళ్ళిండు. నేను ఇక ఇటు సైడ్ నుంచి వెళ్ళి సిటీ మొత్తం దాటిన తర్వాత ఇక కలవాలి అతనికి. ఇలాంటి పెద్ద పెద్ద టనల్స్ వస్తున్నాయి. ఇది సెకండ్ టనల్ నేను రైడ్ చేసేది. ఇక్కడ నుంచి లెఫ్ట్, సైడ్ వెళ్తే ఇండియా గేట్. ఇప్పుడు మనం ఇప్పుడు అటు సైడ్ వెళ్ళట్లేదు, ఇటు సైడ్ వెళ్తున్నాం రైట్. ఇప్పుడు ఈ సైడ్ డైరెక్ట్ స్ట్రైట్గా వెళ్తే మనకు లాల్ కిలా అయితే వస్తుంది. లాల్ కిలా అంటే రెడ్ ఫోర్ట్. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఇప్పుడు నేను లొకేషన్ పెట్టుకుంది జలంధర్. జలంధర్ ఎందుకు పెట్టుకున్నానంటే అదే రూట్లో వచ్చేస్తాను అన్నట్టు కాట్రా అట్లా ఢిల్లీ సెలో పార్క్ అంట. ఓ మై గాడ్, చంద్రబాబు నెక్స్ట్ లెవెల్ ట్రాఫిక్ జామ్ ఇక్కడ. అమ్మో, ఇళ్ళకెళ్ళి వెళ్ళాడు అయితే మనతోటి. దూరం చాలా డేంజర్ ఇది. కొన్ని వేల కార్లు ఒకటే దగ్గర ఉన్నది అన్నట్టున్నది కదా. కార్లు, ఆటోలు, బైక్స్ ఇవన్నీ ఇళ్ళకెళ్ళి వెళ్ళాడు. పెద్ద సాహసం వేసాడు అన్నట్టు.
కానీ ఎట్లా వేసి వెళ్ళాలి, మెల్లమెల్లగైనా దుబ్బుకుంటాయినా డొల్లుకుంటాయినా వెళ్ళడం మాత్రం ఖాయం. अरे भाई साहब भाई कहाँ लगा रहा है? అండు రుట్నా ఏం చూడ్ ఇక్కడైతే ఇట్లాంటి స్లాంగ్ యూజ్ చేయాలి, అప్పుడే మనం దానికి తగ్గట్టుగా ఉంటాం. హారన్ కొడితే హారన్ తీసి పెడతా, అప్పటి నుంచి బా అనుకుంటా హారన్ కొడుతూ ఉన్నాడు. అండ్ గాయస్ ఇటు సైడ్ పక్కన మనకు ఒక పెద్ద నది అయితే ఉంది. ఆ నది వచ్చేసి యమునా నది అన్నమాట, చాలా ఫేమస్. అండ్ మనం బుక్లో కూడా ఆల్రెడీ చదువుకొని ఉంటాం యమునా నది గురించి. మన ఇండియాలో చాలా పెద్ద నది, ఇక్కడ నుంచే వాటర్ అనేది సప్లై అవుతాయి చాలా విలేజెస్కి. అట్లా ఇది ఒక్కటే ఏరియాలో చాలా రోడ్స్ ఉన్నాయి. ఇక్కడ మ్యాప్లో మీరు చూసుకోవచ్చు సార్, చూడండి చాలా రోడ్లు ఉన్నాయి. మనం ఎక్కడ వెళ్ళట్లేదు, స్టేట్ ఉండాలి.
ఎర్టిగా టైర్ అసలు చూడండి, అది లైక్ ఎక్స్ట్రా దాన్ని ఏమో అంటారు, నేను మర్చిపోయినా, మోడిఫైడ్, బాగానే మోడిఫై చేసింది. Finally guys, we are entering in the Haryana. Welcome to Haryana state. చాలా పెద్ద టోల్ గేట్ అయితే ఉంది. టోల్ ప్లాజా ఉందని ఆగిన. బైక్కి సపరేట్, ఆటోస్కి సపరేట్, చాలా పెద్దది. అండ్ హర్యానాలో ఉన్నాం ప్రజెంట్ వచ్చేసి. అండ్ ఇక్కడ నుంచి జలంధర్ ఒక 280 కిలోమీటర్స్ అయితే ఉంది అట్లా. వాటర్ అట్లా తాగుదామని అనుకుంటున్నా, బట్ మన ప్రో వెళ్ళిపోయింది కదా మనకంటే ముందు. గైస్ ఇక్కడ ఇంకా నేను వెళ్ళే డెస్టినేషన్కి 260 కిలోమీటర్స్ అయితే ఉంది. అయితే నేను ఇక్కడ ఆగిన. మా బ్రో ఏం చేసిండు, నా గురించి వెనకనే వెయిట్ చేస్తున్నాడు. ఆయన ఇంకా 314 కిలోమీటర్స్ వెనక ఉన్నాడు. అయితే ఇక నేను కూడా ఆగుతా. ఇప్పుడు బండిది కూడా ఇంజన్ కొంచెం కూల్ చేస్తా, ఎందుకనంటే ఘోరంగా హీట్ అయిపోయి ఉన్నది అట్లా. సో గైస్ ఇక్కడ డిన్నర్ చేద్దాం అనేసి ఆగిన తర్వాత ఏమైందని అంటే ఇక చూస్తామన్నట్టు అసలు ఏం తినాలి ఏంటిది అనేసి. ఇది ఒకసారి చూసుకోండి, ప్రాణాలకు మించి రేట్లు ఉన్నాయి ఇక్కడ. దెబ్బకు ఇక మేమైతే చాయ్ ఆర్డర్ ఇచ్చినాం. బ్రో దీంతో సరిపెట్టుకో, ఇంకెక్కువ తక్కువ అయితే 2 బిస్కెట్లు పిలిపించుకో, ఓకేనా? ముంగట ఎక్కడైనా వెళ్ళి తినాలి. 300 రూపీస్ ఆర్ 200 రూపీస్లో మాది అయిపోతుంది. ఇక్కడ తింటే మినిమం 700 రూపీస్ అవుతుంది బిల్లు. అందుకే ఆపేసినాం, ముంగటికి వెళ్తాం. ఇంకా నువ్వు ఎట్లా బ్రో ఇట్లా చేస్తే? ఈయన మాట్లాడింది వానికి అర్థం, వాడిని మాట్లాడింది విని ఆయన పోయి ఫ్రైడ్ రైస్ లేకి ఆవు, రైస్ లేకి ఆవు అంటాడు. ఆడంటాడు సీదా ఇద్దరు రైస్ నై మిల్తా రోటీ మిల్తా అంటాడు వాడు. కైకు ఈడ ఎందుకు పెట్టినావు మరి బ్యానర్ల మీద అని అంటున్నాడు. మనం ఇచ్చిన దాల్ తడక అండ్ రోటీస్ అయితే వచ్చేసినాయి. నీట్గా దీన్ని తినేస్తా. నువ్వు అట్లానే ఉండు, నన్ను చూసుకుంటుండు, నేను తినుకుంటా. నేను బ్రో ఇక నేను తింటా, నువ్వు చూసుకుంటుండు. దాల్ తడక ఇంకా మన రోటీస్ అయితే వచ్చేసినాయి. నీట్గా కంప్లీట్ అయితే చేసేసి. సో గైస్ ఇక్కడ పంజాబ్లో అయితే సక్సెస్ఫుల్గా ఎంటర్ అయిన తర్వాత పెట్రోల్ బంక్లో అడిగినాం ఇక్కడ స్టే కావాలనేసి. 2-3 అడిగినాం, ఎవరు ఇవ్వలేదు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ అడుగుదాం. ఒకవేళ ఇక్కడ ఇవ్వకపోతే ఇక డైరెక్ట్ పంజాబే మొత్తం పార్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోదామని అనుకున్నాం. పంజాబ్ మొత్తం దాటి వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ ఫైనల్లీ ఒక దగ్గర అడిగినామైతే ఇక్కడ ఇచ్చిర్రు. ఇక్కడ నా బైక్, ఇక్కడ మా వాడి బైక్, ఇక్కడ మేము టెంట్ అయితే వేస్తాం. టెంట్ వేసి ఇవాళ నైట్ ఇక్కడనే